హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వి సురేష్. ఈరోజు ఈ వీడియోలో భరతసింహ శతకాన్ని రాసింది సూరోజు బాల నరసింహాచారి. మరి ఈయన రాసినటువంటి ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి ఈ పద్యంలో ఉన్నటువంటి నీతి ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. మరైతే ఈ సూరోజు బాల నరసింహాచారి 9వ తారీఖు 5వ నెల 1946లో జన్మించి 2014లో కాలం చేశారు. మరి ఈయన నల్గొండ జిల్లావాసి, చిన్నకాపర్తి గ్రామంలో తన యొక్క జననం జరిగింది. మరి ఆ కవి రాసినటువంటి పద్యాన్ని మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం ఈ పద్యం ద్వారా మనం చూద్దాం. మరి ఈయన బాలనారసింహ భరతసింహ అనే మకుటంతో తన యొక్క పద్యాలను రాయడం మొదలుపెట్టాడు, శతక పద్యాలని. తను రాసినటువంటి ఈ శతక పద్యం మనకేం నేర్పుతుంది అనేది చూద్దాం. అయితే శతక పద్యాలు అనేవి మొదటగా దేనికి అదే స్వతంత్రమైనటువంటి భావాన్ని కలిగి ఉంటుంది. మరి ఆ స్వతంత్రమైనటువంటి భావాన్ని కలిగిన పద్యాన్ని మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఈ వీడియోలో. రైట్. నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండ విషము కలుగువాడు కాలనాగు కన్న కడు ప్రమాదం భయ బాలనారసింహ భరతసింహ. నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండ విషము గలుగువాడు కాలనాగు కన్న కడు ప్రమాదం భయ బాలనారసింహ భరతసింహ. ఒక్కసారి దీని భావాన్ని మనము చూస్తే పూర్తిగా అర్థమైపోతుంది. ఏంటంట? బాలనారసింహ భరతసింహ నోట నవ్వును చూపి అంటే నోటితో నవ్వును చూపుతూ, నొసట వెక్కిరించి నొసటితో వెక్కిరిస్తూ, కడుపులో విషాన్ని పెట్టుకున్నటువంటి వారు కాలనాగు కన్నా కడు ప్రమాదం భయ అంటే చాలా ప్రమాదము అని చెప్తున్నాడు ఇక్కడ. మరి అటువంటి వ్యక్తులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ పద్యంలో వచ్చేటువంటి భావం. మళ్ళీ ఒక్కసారి భావాన్ని చూద్దామా. నోటితో నవ్వుతూ, నొసటితో వెక్కిరిస్తూ, కడుపులో విషాన్ని పెట్టుకున్నటువంటి వారు కాలనాగు కంటే అంటే నల్లని త్రాచుపాము కంటే చాలా ప్రమాదకరమైనటువంటి వారు. వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ సమాజంలో మంచిని మంచి అని చెప్తే తప్పు, చెడుని చెడు అని చెప్పినా తప్పే. అటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నాం కనుక ఇట్లాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మన ముందు ఏం మాట్లాడకపోయినా మన వెనకాల మనకు తెలియకుండానే మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అవసరం వస్తే వాళ్ళు పెంచుకున్నటువంటి విషముతో అంటే ఈర్ష్య అసూయతో మనల్ని భూస్థాపితం చేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ. అంటే అలాంటి వ్యక్తులు సొసైటీలో మనకు కనపడుతూ ఉంటారు. పైకి చూడడానికి నవ్వుకుంటూ మాట్లాడతారు, నవ్వుకుంటూ వాళ్ళ యొక్క హావభావాలని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ వాడి మనసులో ఎప్పుడూ చెడు, ఈర్ష్య, అసూయ అనేటువంటి భావాలు ఎప్పుడు వాడి మైండ్లో మెదులుతూ ఉంటాయి. అలాంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి
ఎప్పుడైతే వాడి మైండ్లోకి మనం వస్తామో అప్పుడు వాడు ఎక్కడ దెబ్బ కొట్టాలా అని చూస్తాడు. అందుకే అన్నాడు కవి ఇక్కడ, నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండా విషము కలుగువాడు కాలనాగు కన్న ప్రమాదం. వాస్తవానికి మనం మనిషికి దగ్గరగా వెళ్తాం, కాలనాగు అంటే సర్పానికి పాములకు మనము దూరంగా వెళ్తాం. కానీ ఒక రకంగా చెప్తే పాలు పోసే పూజిస్తేనో అదన్నా మనల్ని కరుణించి వదిలేస్తుందేమో. కానీ ఈ ఈర్ష్య అసూయ ద్వేషాలు పెంచుకున్నటువంటి వ్యక్తి వాడు విషం కక్కక మానడు, కాటు వేయక మానడు. కనుక ఈ పద్యం చాలా చక్కటి అర్థాన్ని మనకు అందిస్తుంది. థ్యాంక్ యూ.